మంది అమృతాహరణం కోసం వెడుతూ ఉంటే అనేక ఆయుధాలు ప్రయోగించాడు దేవేంద్రుడు. ఎంతకీ ఈయన చావలేదు, లొంగలేదు, గాయపడలేదు. దాంతో చిట్ట చివరిదైన వజ్రాయుధం ప్రయోగించాడు. వజ్రాయుధం సామాన్యమైన విషయం కాదు, ఇది దాన్ని ప్రయోగించాడు. దానికి కూడా ఈయన లొంగడు, అంతటి శక్తిమంతుడు. కానీ తల్లి దాస్యం విముక్తి కోసం కదా ఇదంతా చేస్తున్నది. అందుకని వెంటనే ఆ దధీచ మహర్షి ప్రాణత్యాగాన్ని గుర్తించాడు. అంతటి మహర్షి ప్రాణత్యాగం చేస్తే ఈ ఆయుధం వచ్చింది, ఈ ఆయుధాన్నైనా నేను గౌరవించాలి ఆ మహర్షి కోసం అని ఏం చేసేట, మరీ బాగుండదని, ప్రాణం ఎలాగూ పోదు, గాయం కూడా కాదు, తన రెక్కలోంచి ఒక ఈక తీసి పారేసేట. అది గరుత్మంతుడు అంటే అర్థం. అక్కడ అంటే ఎవడో ఇష్టం లేనివాడు మనకు ఎదురవుతాడు ఖచ్చితంగా. పెద్ద నాయకుడు అయి ఉంటాడు, మనకి దండం పెట్టడం ఇష్టం లేదు, కానీ బాగుండదు, వాడు కష్ట తీర్చుకునే రకం. అందుకని ఏమంటా ఏ అంటాం ఒకసారి, అంతే. పెట్టలేదనకుండా పెట్టకుండా నాకు పెట్టడం ఇష్టం లేదని లోపల అనుకుంటే తప్పదు కదా. అంతే గరుత్మంతుడు, అంతే. ఇష్టం లేని పనులు అలాగే చెయ్యాలి. అందుకని ఆయన ఏం చేసాడు అంటే, ఏదో ఇవ్వాలి కదా, బాగుండదు. దేవేంద్రుడు ఈగో ఫీల్ అవుతాడు కదా, అహంకారం ఉంటుంది కదా మరి. అందుకని ఒక్క ఈక రాయిచాట. దేవేంద్రుడు చూస్తే ఇంతకంటే నీకేం దక్కదు, తగాదా పెట్టుకుంటే ఏం జరగాలో జరుగుతుంది అన్నట్టు. దాంతో దేవేంద్రుడు కూడా సంతోషించి ఇక ఈయన్ని జయించడం సాధ్యం కాదని గ్రహించుకుని ఒక్క మాట అన్నాడు, అబ్బాయి నువ్వు ఇది పట్టుకెళ్ళు, మాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళకి దక్కకుండా చూడు నాగులకి. అదేమిటయ్యా పట్టుకెళ్ళేదే వాళ్ళ కోసం, వాళ్ళకి దక్కకుండా చూడమంటే వాళ్ళు విషపురుగులయ్యా. వాళ్ళు విషపురుగులైతేనే లోకంలో అందరినీ కాటేస్తున్నారు. ఆ విషం ఉన్న వాళ్ళకి అమృతం కూడా ఉంటే ఇక వాళ్ళకి చావు ఉండదు కదా. అప్పుడు నాగులతో మానవ జాతికి అంతా ప్రమాదం కదా. అందుకని ఎక్కడికక్కడ పాములు చనిపోవాలి కదా. అందుకే పాము 1000 గుడ్లు పెడుతుందంటారు, 900 గుడ్లు అదే మింగేస్తుందిట. ఇక మిగిలినవే ఉంటాయి ఇక్కడ. ఆ మిగిలిన ఉంటేనే పాములు ఇలా ఉన్నాయి. 1000 గుడ్లు ఉంటే మనం ఉండవు, ఇంకా అవే ఉంటాయి. అందుకని అలా చేయని చెబితే దేవేంద్రుడు ఆశీస్సులు తీసుకున్నాడు. అందుకే ఆ రోజు అమృతం తీసుకొచ్చి నాగులకు ఇచ్చిన తర్వాత ఈయన హాయిగా మీరు వచ్చి శుచిగా ఉండి స్నానం చేసి రండి అన్నాడు. దేవేంద్రుడికి ఒక మాట చెప్పాడు, నేను అక్కడ పెడతాను అమృతం, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, తర్వాత అది నువ్వు పట్టుకెళ్ళిపో, నీకు సంగతి నాకు అనవసరం అన్నాడు. ఆయన అక్కడ పెట్టాడు. వీళ్ళందరూ స్నానం చేసి వద్దామని వెళ్ళారు. ఆ వెళ్ళి వచ్చేలాగా దేవేంద్రుడు అక్కడి నుంచి దాన్ని పట్టుకుపోయాడు. తర్వాత గరుత్మంతుడిని అడిగితే, నువ్వు అమృతం తెమ్మన్నావు కానీ నోట్లో తాగించమని చెప్పలేదు కదా అని చెప్పాడు. లౌక్యం అంటే అది. నువ్వు అమృతం తెమ్మన్నావు, తెచ్చాం. ఒక్కొక్కళ్ళకి చెంచాలతో తాగిస్తారా ఇక్కడ, మినపరొట్లో తేనేసినట్టు? మాకేం పని? షరతే. ఎప్పుడైనా సరే ఏమన్నా అమృతం తెస్తే అమ్మకి దాస్య విముక్తి అనో, తెచ్చాను విడిచిపెట్టి అంతే. ఇక నీకో చెంచా, మీ ఆవిడకో చెంచా నోట్లో పెట్టి స్పూన్ ఫీడింగ్ చేయాలి ఇక్కడ, అదంతా చేయం. అంటే మన అవసరమై ఎంత సేవ చేసినా, సాహసం చేసినా మాట లౌక్యం కూడా ఉండాలి, లేకపోతే బయటపడలేవు, అమాయకంగా మోసపోతాం. అవతల వాళ్ళ ధాటిని తట్టుకోవాలంటే మాట లౌక్యం కూడా ఉండాలి ఖచ్చితంగా. ఆ లౌక్యంతో ఆయన తట్టుకున్నాడు.